గోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గత 4 రోజుల క్రితం 16 సంవత్సరాల దళిత మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన గోకవరంలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం, తోట రామ్జీ, వైసీపీ నాయకులు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాత, ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, మండల వైసీపీ నాయకులు అత్యాచారానికి పాల్పడిన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం మాట్లాడుతూ 16 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలన్నారు. మళ్లీ ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కూడా తీసుకెళ్ళలేదు సార్, మాకు వెనకాల ఎవరు లేదు సార్. అమ్మాయి కేసుల గురించి ఏ అమ్మాయికి కూడా ఇలాంటిది జరగకూడదు. ఆ అమ్మాయిని రమ్మని మోసం చేసిన బట్టికి మొత్తం కుటుంబ సభ్యులతో శుద్ధంగా అందరినీ శిక్షించాల. అదండి సార్, నా కూతురికి అన్యాయం జరిగినట్టు బిడ్డకే జరగకూడదు సార్. నేను ఏడ్చినట్టు ఏ కుటుంబంలో జరగకూడదు సార్. నా కూతురు భయంలోంచి బయటపడాలంటే నా కొడుకులు శక్తి తీయాలి సార్. అమ్మాయిని ఇందాక కూడా హాస్పిటల్ తీసుకెళ్లి శిలను పెడుతుంటే వాళ్ళు హాస్పిటల్కి వచ్చారని అనుభూతిలో శిలను పీక్కొని పారిపోయింది సార్. అరెస్ట్ చేశారండి వాళ్ళని. అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయొద్దండి. అంటే చిన్నపిల్ల కదా, 16 ఏళ్ళు, మరి పోక్సో యాక్ట్ కూడా పెట్టవస్తుంది. అదే మీరు చేశారు, కరెక్టే కాదంటున్నారు. అదే చూసారట్లా అమ్మాయి దెబ్బలే చూసారట్టు. మీరు నేను వచ్చాను, నేను ఇక్కడ ఉన్నాను ఆ పాపలు ఇంటికి. కొద్దిగా సీరియస్గా తీసుకుని చేయండి అమ్మ. లేకపోతే రేపు పొద్దున అందరూ ఇదే పని చేస్తుంటారు. అమ్మాయిలు కూడా బయటకు పంపే పరిస్థితి ఉండదు తల్లులు. మరి వాళ్ళు లేకుండా ఓకే రైట్. అరెస్ట్ చేశారు, రిమాండ్లో. మన గోకవరం గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మొన్న సోమవారం రోజున ఒక చాలా తీవ్రమైనటువంటి దుర్ఘటన జరిగింది. ఒక మైనర్ బాలికని ఇద్దరు కామందులు చాలా ఘోరంగా అమ్మాయి మీద అగాత్యం చేయడం జరిగింది. అమ్మాయి మైనర్ బాలిక, 16 సంవత్సరాలు, 10వ తరగతి చదువుకున్నటువంటి పాపని మభ్యపెట్టి ఆమె ఏదో రకంగా ప్రలోభ పెట్టి మరి ఏదో మన ప్రేమ అనేటువంటి పేరుతో తప్పుడు మార్గంలో తీసుకెళ్ళి ఇద్దరు స్నేహితులు మరి గోకవరానికి సంబంధించినటువంటి వారే అగాత్యానికి పాల్పడడం జరిగింది. పాప చాలా గట్టిగా ప్రతిఘటించడం కూడా జరిగింది. వాళ్ళిద్దరినీ కూడా అయినా సరే వాళ్ళు వదలకపోయినా సరే వారు రకరకాల హింసలు చేశారు. పాపను ఎక్కడ పెడితే అక్కడ కొట్టడం, రకరకాలైనటువంటి మరి అన్ని రకాలైనటువంటి వస్తువులు వాడి ఆ పాప మీద చాలా అగాత్యం కూడా జరిగింది. ఇక్కడ పాపను చేశారు, చాలా గాయాలు కూడా చేయడం జరిగింది. మరి మెడికల్ రిపోర్ట్స్ కూడా అవన్నీ కూడా నిర్ధారించడం జరిగింది. పోలీసులు కూడా చూశారు ఆ పాప యొక్క శరీరం మీద ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వారు ఈ యొక్క అగాత్యానికి పాల్పడినప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా పోలీసు వాడు కూడా నమోదు చేసుకోవడం జరిగింది. వారి మీద కేసు కూడా పెట్టారు. వారిద్దరి మీద కూడా కేసు మరి ఈ రోజు వరకు మరి ఫైల్ అయిందో లేదో, ఫైల్ చేశారో కూడా తెలీదు. మరి వారిద్దరూ కూడా ఇక్కడే తిరుగుతూ ఉన్నారు, దర్జాగా తిరుగుతూ ఉన్నారు, ఊళ్ళోని తిరుగుతూ ఉన్నారు. రేపొద్దున ఆ పాప, చిన్న పాప, 16 ఏళ్ళ పాపని మరి ఆ రకమైనటువంటి మరి సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం అనేది ఎంత ఘోరమైనటువంటి సంఘటన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా సరే మరి వారి మీద చర్యలు కూడా ఎక్కడ కూడా జరుగుతులేదు. అందుకనే ఎవరికి కూడా భయం లేకుండా పోయింది. చిన్న 16 ఏళ్ళ పాప, చిన్న పాప ఆవిడ. తగిలిన చోట దెబ్బ తగిలితే చనిపోయే ప్రమాదం కూడా జరిగింది. ఏదో అదృష్టం కొలిది ఆమె బయటపడ్డది. ధైర్యంగా కొన్ని ఎదుర్కోవడం కూడా జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని తప్పించుకొని రావడం కూడా జరిగింది. మరి చాలా ఘోరమైనటువంటి సంఘటన. తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు మేము జగ్గంపేట నియోజకవర్గ పరంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ సంఘటనని గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది. నేను కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది ఆయనతోటి. తప్పనిసరిగా ఈ సంఘటనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని రకాలుగా కూడా మేము వీళ్ళకి అండగా ఉంటాం. ఈ కుటుంబానికి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. పోలీసు అధికారులు కూడా దీని ఏదో ప్రేక్షక పాత్ర వహించకుండా తక్షణమే
చర్యలు తీసుకుని అటువంటి వారికి కఠినంగా శిక్షించేటువంటి అంశాన్ని పరిశీలించి చెయ్యాలి. ఏం చేద్దంటే భయం ఉండదు, రేపు పొద్దున్న ఇంకొకరు చేస్తారు. ఈ పాప ఏదో అదృష్టం కలిసి బతికి బయటపడ్డది, లేకపోతే ఆ పాప చనిపోయే పరిస్థితి. చిన్న పాప 16 ఏళ్ళ పాప అంటే ఏముంటుంది, వాడికి బలం ఏముంటుంది పాప. ఇద్దరు కుర్రోళ్ళు మరి ఆ రకమైనటువంటి ఒక ప్లానింగ్తో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పాపని మభ్యపెట్టి ఆ రకమైనటువంటి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కూడా జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ పరంగా మరి వారిని పరామర్శించడానికి మేమందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మండల అధ్యక్షురాలు, అలాగే సోదరిమణి శ్రీమతి శ్రీవల్లి వీరబాబు గారు, అలాగే గుళ్ళ ఏడుకొండల గారు, మరి ఎస్సీసీఎల్ అఫీసర్ స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు సోదరిమణి శ్రీమతి సుజాత గారు, అలాగే ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి, ఈ మండలానికి సంబంధించినటువంటి వారందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం కూడా జరిగింది. మరి ఏదైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక గోకవరం కాదు, ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు వెంటనే తక్షణమే స్పందించాలి. ఇటువంటి లాంటి అరికట్టాలి. పోలీసులకి ఎప్పుడన్నా పండుగలు జరుగుతున్నప్పుడు అక్కడ ఏదైనా ప్యాకెట్లు కానీ లేకపోతే గుండాట్లు కానీ వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇటువంటి వాటి మీద ఉండలేదు. ఇటువంటి వాటి మీద కూడా అప్పుడు ఏ రకంగా అణిచివేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అదే రీతిలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చేస్తుంటే వారికి భయం ఉంటుంది పోలీసులు అంటే. ఈ రోజు వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఎక్కడ కూడా అరెస్ట్ చూపించలేదు మాకు తెలుసు. మరి నేను ఇప్పుడే సీఏ గారితో కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది. తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలి, వారికి కఠినంగా శిక్షించాలి. వారికి మీద కూడా 16 ఏళ్ళ బాలిక మీద అఘాయిత్యం చేశారు కాబట్టి దీని తగ్గ సెక్షన్లు ఉంటాయి. మరి దాని తగ్గ ఆ ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని పోక్స్ సంబంధించినటువంటి ఏదైతే చట్టం, ఆ పోక్స్ చట్టం ఏదైతే ఉందో దాన్ని అమలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి పోలీసులు ఇప్పటికైనా స్పందించి ఆ పాప ఆ కుటుంబానికి పోలీస్ పరంగా న్యాయపరంగా మరి చర్యలు తీసుకోవాలని కూడా నేను పోలీస్ అధికారులు కోరుతా ఉన్నాను. చర్యలు తీశారు కాబట్టి మరి దీని మీద తక్షణమే మరి దీనికి వెనకాల ప్రభుత్వ నేతల హస్తం ఉందో, ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకుల యొక్క హస్తం ఉందో, వారు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మన ఇక్కడ అన్నటువంటి వారందరూ కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలని మేము పదే డిమాండ్ చేస్తాం.